హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్లో నేను చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నది. ఓకేనా? ఈ ఛానల్లో నేను చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా యొక్క ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నది. సరేనా? ఓకే. సో ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సరేనా? ఓకే. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇంకా ఎవరికైనా సరే ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, టారో గైడెన్స్, జాబ్, కెరియర్, హెల్త్, ఫ్యూచర్, మీ ఎనర్జీ ఏంటి అనేది చెక్ చేసుకోవాలనుకుంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ మీరు చేయొచ్చు. ఓకేనా? ఓకే. సో ఇంకా రీయూనియన్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ వర్కౌట్ అవుతాయి. సరేనా? సో మేనిఫెస్టేషన్ మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయి. బట్ మేనిఫెస్టేషన్ అనేది నిజంగా ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ అన్నమాట. ఓకేనా? సో మన మైండ్ సెట్ని, మన సబ్కాన్షియస్ మైండ్ని, మన సబ్కాన్షియస్ ప్యాటర్న్ని ఏ విధంగా చేంజ్ చేసుకుంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి వర్కౌట్ అవుతాయి అనేది మీరు నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు తెలుసుకోవచ్చు. సరేనా? ఓకే. సో మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ స్ట్రాంగ్. ఎప్పుడు ప్రాక్టికల్గా ఉండండి. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. మీ పార్ట్నర్ ముఖార విందాన్ని, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఓకే. ది మెజిషియన్, the emperor, the star, 5 of cups, knight of swords, 8 of wands, high priestess, the tower card, 6 of cups. ఓకే. సో మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ నేను వచ్చేసి ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను. సరేనా? సో ఓవరాల్ ఎనర్జీస్ నేను చెప్తాను ఇక్కడ. సరేనా? ఓకే. సో నాకు ఎనర్జీస్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు చెప్తాను నేను మీకు. సరేనా? సరే. సో ఇక్కడ కార్డ్స్ పరంగా చూసుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే, వాళ్ళ మనసు ఏం చెప్తుందంటే, సో వాళ్ళ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా ఏమంటారు, జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఓకేనా? ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ స్పిరిచువల్గా ఎదుగుతున్నారు. ఓకేనా? ఇంకా వచ్చేసి తనను తాను పీస్ఫుల్గా ఉంచుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో, ఓకేనా? సో నా లైఫ్లో ఏం జరుగుతుంది, నా లైఫ్ ఎటువైపు పోతుంది, నేను ఎటు వెళ్ళాలి. ఒకసారి మన గట్ ఫీలింగ్ మనకు చెప్తూ ఉంటుంది కదా. సో అంటే ఏం జరుగుతుంది, అసలు జరిగేదానికి మనం ఏం చేసి వచ్చాము, ఇప్పుడు జరుగుతున్న దానికి మనం ఏం చేసి వచ్చాము, ఆ తప్పు ఏంటి అని తన ఇంట్యూషన్ ద్వారా తనకు తెలుస్తున్నాయి అన్నమాట. ఓకేనా? సో ఇవి మేజర్ ఎనర్జీస్ అన్నమాట. ఇవి ఇక్కడ ఏంటంటే రాశులు చెప్తున్నాను చూడండి. మేషం, సింహం, మకర రాశి, కర్కాటక రాశి వాళ్ళు ఎనర్జీ ఎక్కువగా వచ్చింది. అంటే ఎమోషనల్గా, స్పిరిచువల్, డివోషనల్గా, లిటరల్లీ ఎమోషన్స్ కూడా బయటికి కనిపించట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ముందు ఒకలాగా బయట ఒకలాగా కనిపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళ జ్ఞానాన్ని, అంటే వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటున్నారు. ఎక్కువగా డివోషనల్గా ఉంటున్నారు,
టెంపుల్స్కి ఎక్కువగా వెళ్ళడం చేస్తున్నారు. తనలో నెగిటివిటీస్ ఏమున్నాయి, పాజిటివిటీస్ ఏమున్నాయి, ఓకేనా. తనలో నెగిటివిటీస్ ఏంటి, తను ఎక్కడ కరెక్ట్, ఎక్కడ రాంగ్, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎక్కడ తనను తాను చేంజ్ చేసుకోవాలి, ఎక్కడ తన మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ తన తప్పుల్ని మార్చుకోవాలి, ఎక్కడ తనను తాను మార్చుకోవాలి, తన తప్పు తెలుసుకొని జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య మదర్ ఇష్యూస్ అయినా అయి ఉండాలి, లేదా మిస్అండర్స్టాండింగ్స్ అయినా ఉండాలి. సో డిప్రెషన్ అయినా అయి ఉండాలి. అంటే ఇక్కడ మూడి, లోన్లీనెస్, ఒంటరితనం అంటారు కదా, అది. సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నానండి, గమనించండి. ఓకేనా. సో ఇంకా వచ్చేసి వీళ్ళు ఏంటంటే చూడండి, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండడము. మేబీ ఇక్కడ డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా, అది ఫ్యామిలీ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఇంకా పరిస్థితులు, సిచ్యువేషన్స్ అంటే సర్కమ్స్టెన్సెస్ కావచ్చు, ఫాదర్ ఇష్యూస్ కావచ్చు, మదర్ ఇష్యూస్ కావచ్చు. సో ఏదైనా సరే తను ఉన్న సిచ్యువేషన్ అయితే ఏమాత్రం కూడా ఇక్కడ హ్యాపీగా లేరు. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే పైకి మాత్రం ఈ పర్సన్ ఏంటంటే, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఏ బాధ లేదు, ఏ లోటు లేదు, నేను ఈ ప్రపంచంలోనే చాలా లక్కీ అండ్ ఏమంటారు హ్యాపీనెస్ పర్సన్ అని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి అది నిజం కాదు. మేబీ సొసైటీలో తను ఇక్కడ ఏంటంటే ఒక మంచి పొజిషన్లో అయినా ఉండాలి, అంటే ఒక గవర్నమెంట్ జాబ్లో అయినా ఉండాలి, లేదా ఒక ఏమంటారు ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉండాలి, ఒక అథారిటేటివ్ పొజిషన్లో ఉండాలి, ప్రైవేట్ ఫర్మ్ అయినా సరే హై పొజిషన్లో ఉండాలి. ఇక్కడ కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా కనిపిస్తున్నారు, లేదా తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ దాంట్లో నిమగ్నమైన పర్సన్ లాగా అయితే కనిపిస్తున్నారు. అంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఫ్యామిలీ విషయంలో. తన రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, కేవలం తన బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తున్నారు. ఒకవేళ ఆ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే సమ్ అదర్ పర్సన్ తోటి అక్కడ తన బాధ్యతలు, తన ధర్మం మాత్రమే నిర్వర్తిస్తున్నారు. పైకి మాత్రం చాలా షో ఆఫ్ చేస్తున్నారు. అంటే నేను హ్యాపీగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అని షో ఆఫ్ చేస్తున్నారు. తను మార్చుకోవడానికి క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేయడం, అంటే ఏమంటారు జిమ్మిక్కులు అన్నమాట. మనసులో బాధపడుతున్న ఫీలింగ్ ఉన్నా కూడా బయటకు కనిపించకుండా మ్యానిపులేట్ చేసుకుంటూ ఇవన్నీ కనబడుతున్నాయి. సో కానీ లోపల తన లైఫ్లో ఏమంటారు చాలా బాధలు, డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. లిటరల్లీ ఏడుస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ నాకు ఏంటంటే కన్యా రాశి, మకర రాశి ఎనర్జీ చాలా కనబడుతుంది. సో మరి అది మీ పర్సన్దా మీరే చూసుకోండి. ఇక్కడ ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యూచర్ గురించి పేషెన్స్గా ఎదురు చూడడం జరుగుతుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే నాకు మంచి రోజులు వస్తాయని ఇక్కడ ఏదైతే ఈ పర్సన్ బయటికి షో ఆఫ్ చేసుకుంటున్నారో ఆ లైఫ్ ఈ పర్సన్ గడపాలి. ఎందుకంటే తన లైఫ్లో అది లేదు కదా, తన లైఫ్లోకి అది రావాలి అంటే వీళ్ళు పైకి షో ఆఫ్ చేస్తున్నారు అంతే, మ్యానిపులేట్ చేస్తున్నారు అంతే. వాళ్ళ ఫ్యామిలీలోని జాబ్లో, అంటే వాళ్ళ ఫ్యామిలీతోని జాబ్లో హ్యాపీగా ఉన్నట్లు పోర్ట్రేట్ చేస్తున్నారు అంతే, కానీ అస్సలు హ్యాపీగా లేరు. చాలా ఏమంటారు బలవంతంగా తన బాధ్యతల్ని ఈడ్చుకుంటూ వస్తున్నారు అనేది కనబడుతుంది. అంటే లోపల మాత్రం చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు, సాడ్ ఎనర్జీలో ఉన్నారు. మేబీ ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే అక్కడ కూడా తను హ్యాపీగా లేరండి. డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా లేరు, సాడ్ ఎనర్జీలో ఉన్నారు. రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే అక్కడ కూడా తను హ్యాపీగా లేరండి. సో లిటరల్లీ చాలా ఏమంటారు, నిజం చెప్పాలంటే టు బి ఫ్రాంక్ పశ్చాత్తాపడుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఓకేనా. సో ఇంకా వచ్చేసి లోన్లీ ఫీల్ అవుతున్నారు. ఓకేనా. ఎందుకంటే
ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి ఆల్రెడీ ఒక మ్యానిపులేటర్ థర్డ్ పర్సన్ ఒక మ్యానిపులేటర్. థర్డ్ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట. ఎమోషనల్ పర్సన్ కాదు ఆ థర్డ్ పర్సన్ అనే వ్యక్తి. అస్సలు ఎమోషనల్ కాదు. వాళ్ళకు ఒక కరుణ, దయ, జాలి అనేది ఉండదు. సో ఎక్కడ కూడా ఎమోషన్స్ లేవు. లాజికల్ పర్సన్ అన్నమాట థర్డ్ పర్సన్. రోడ్ పర్సన్ అన్నమాట. చాలా మైండ్ గేమ్స్ ఆడే పర్సన్ అన్నమాట. ఈ పర్సన్ ఎందుకు అక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే, ఇక్కడ పాస్ట్ పర్సన్ ఎవరు, మీరు అంటే మీకు చేసిన అన్యాయానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ పశ్చాత్తాపడుతున్నారు. మీతో మెమోరీస్ గుర్తు చేసుకుంటున్నారు. మీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటున్నారు. అంటే మీతో ఏదో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. అంతేనా? సో ఇంకా నాకు ఇవే ఎనర్జీస్ కనబడుతున్నాయి. మేబీ మీతో వీళ్ళు ఏంటంటే చాలా రూడ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు. కోల్డ్గా బిహేవ్ చేసి ఆ నెగిటివ్ ఎనర్జీలో మిమ్మల్ని ఉంచేసి మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ని అర్థం చేసుకోకుండా మూవ్ ఆన్ అయిపోయారని అయితే కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. ఓకేనా? సో అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే చూడండి, బ్రేకప్ అయిపోయింది అంటే దూరంగా ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. కానీ ఎవరి కోసం అయితే ఈ పర్సన్ మిమ్మల్ని నెగిటివ్ ఎనర్జీలో ఉంచేసి డిప్రెషన్లోకి నెట్టేసి వెళ్ళారో అక్కడ కూడా హ్యాపీగా లేరు. ఓకేనా? సో వాళ్ళ బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తున్నారు అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. ఇలాంటి సిచ్యువేషన్లో ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే కొంతమంది విషయంలో రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. తను మీకు చేసిన దానికైతే కర్మ ఫేస్ చేస్తున్నారని అయితే తనకు కనబడుతుంది. డెఫినెట్గా వాళ్ళు కర్మ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు మిమ్మల్ని వదులుకున్నందుకు వాళ్ళు. ఓకేనా? సో మరి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా మిమ్మల్ని కలవాలి. చూడండి, 6 ఆఫ్ కప్స్ మీతో రీయూనియన్ అవ్వాలి. సో మళ్ళీ ఒక పాస్ట్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్, ఓకేనా, ఒక క్రియేటివిటీ, ఒక కైండ్నెస్, ఒక గుడ్ లక్ మూమెంట్, ఒక గుడ్ విల్ తీసుకురావాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు ఈ రిలేషన్లో. మకర రాశి వల్ల కన్యా రాశి వాళ్ళ ఎనర్జీ బాగా కనబడుతుంది. ఓకేనా? ఓకే, మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20-30% రిజోనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.